సార్. అండ్ శ్రీనివాస్ గారు 2021 తర్వాత ఫిలిప్పీన్స్ ఎంబీబీఎస్కి ఆగిపోయింది కదా, అంటే ఎందుకు ఆగిపోయింది, మళ్ళీ తిరిగి ఎప్పుడు స్టార్ట్ అయింది? ఓకే అండి, యాక్చువల్గా 2021 నవంబర్ 18వ తారీఖున నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఒక గెజెట్ రిలీజ్ చేసిందండి. దాన్ని FMGL అంటారు, ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్సర్. సో ఈ FMGLలో ఏం చెప్పారంటే, బేసిక్గా అందరికీ స్టూడెంట్స్కి తల్లిదండ్రులకి అర్థమయ్యేటట్టు చెప్తానండి. దీనిలో 4B అని ఒక ఆప్షన్ ఉందండి. ఈ 4B ఏం చెప్తుందంటే, మన స్టూడెంట్స్ ఏ ఇతర దేశమైనా వెళ్ళి చదువుకోవచ్చు, ఈ దేశం ఆ దేశం అని ఏం లేదండి. ఏ దేశం వెళ్ళినా కూడా ఆ దేశంలో లోకల్ స్టూడెంట్స్కి లైసెన్స్ ఎట్టా ఇస్తారో అట్లాగే మన స్టూడెంట్స్ కూడా, ఇండియా నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ కూడా అక్కడ లైసెన్స్ తీసుకుని ఇండియా అట్ పార్ విత్ ద లోకల్ స్టూడెంట్స్ అంటున్నారండి. ఆ పదం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ లైసెన్స్ తీసుకుని బ్యాక్ టు ఇండియా వస్తే ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ ప్రపంచంలో 2 వైద్య విధానాలు ఉన్నాయండి. ఎట్లా అంటే, ప్రస్తుతానికి మన ఇండియా తీసుకోండి, ఇండియా కానీ పక్కన ఉన్న పాకిస్తాన్ కానీ అట్లాగే బంగ్లాదేశ్ కానీ నేపాల్ కానీ ఫిలిప్పైన్స్ కానీ ఇవన్నీ ఎట్లా బాల్ అవుతాయి అంటే, MBBS చదవగానే ఆ స్టూడెంట్స్కి లైసెన్స్ ఇస్తారండి. ఇప్పుడు మన ఇండియాలో చూస్తే MBBS చదివిన స్టూడెంట్స్కి లైసెన్స్ ఇస్తారు, వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు, డాక్టర్గా ప్రాక్టీస్ చేయొచ్చండి. ఏది ట్రీట్ చేయొచ్చు, మైనర్ ప్రొసీజర్స్ ఆపరేషన్స్ అవి చేయొచ్చు. దాని తర్వాత చదివేదాన్ని సూపర్ స్పెషాలిటీ మన ఇండియాలో ఏమంటామంటే PG అంటామండి. MD MS PG ఉంటాయండి. సో ఈ MD MS చేస్తేనే PG రాదని లేదండి. అట్లాగే మిగతా కంట్రీస్లో ఇప్పుడు మనం చెప్పుకునే కాకుండా మిగతా కంట్రీస్ లైక్ USA కానీ, తర్వాత ఆస్ట్రేలియా కానీ, తర్వాత USSR కంట్రీస్ కానీ, వీటన్నిటిలో ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు MBBSని అక్కడ MD అంటారండి. ఆ MD కంప్లీట్ చేసిన తర్వాత ఖచ్చితంగా రెసిడెన్సీ ప్రోగ్రామ్ అంటే PG ప్రోగ్రామ్ చేస్తేనే లైసెన్స్ ఇస్తారండి. ఇక్కడ పేరెంట్స్ గమనించాల్సింది, మనం మన పిల్లల్ని పంపిద్దాం అనుకునే దేశంలో MBBS అంటే అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేస్తే, MD కానీ MS కానీ చేస్తే లైసెన్స్ ఇస్తారా అక్కడ లోకల్ స్టూడెంట్స్కి ఆ కంట్రీలో లేదా అనేది చూసుకోవాలండి. అది చూసుకోకుండా వెళ్ళి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు US వెళ్ళి చదివారు, లేదా US సిటిజన్ మెడిసిన్ చేశారనుకోండి, USలో MD చేసిన తర్వాత 4 years ఆఫ్ మెడిసిన్, వాళ్ళకి లైసెన్స్ ఇవ్వరండి. వాళ్ళ డిగ్రీకి ఎటువంటి వాల్యూ లేదు. వాళ్ళు MD చేసిన తర్వాత ECFMG బోర్డు అని అంటుందండి, ఎడ్యుకేషన్ కమిషన్ ఫర్ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్. ఆ బోర్డు USMLE అనే ఎగ్జామ్ పెడుతుందండి. USMLE అంటే యునైటెడ్ స్టేట్ మెడికల్ లైసెన్సర్ ఎగ్జామ్. దానిలో స్టెప్ 1 స్టెప్ 2 ఉంటాయండి. ఈ 2 ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాత మ్యాచింగ్ ప్రోగ్రామ్ అని ఉంటుందండి. అంటే యూనివర్సిటీస్, హాస్పిటల్స్లో వీళ్ళు మ్యాచింగ్ అప్లై చేసుకుంటే మనం కౌన్సిలింగ్ ఎట్టా అంటాం, వాళ్ళు మ్యాచింగ్ అంటారు. దానిలో సీట్ వస్తుందండి స్పెషాలిటీలో. జనరల్ మెడిసిన్ అయితే జనరల్ మెడిసిన్, సర్జరీ అయితే సర్జరీ, ఆర్థోపెడిక్స్. ఈ ప్రోగ్రామ్స్లో చేసి, అంటే ఆ ప్రోగ్రామ్ని బట్టి సర్జరీ అనుకోండి 4 years, జనరల్ మెడిసిన్ 3 years, అట్లా ఆ 3 years 4 years చేసిన తర్వాత మాత్రమే లైసెన్స్ వస్తుంది. సో మనం అర్థం చేసుకోవాల్సింది పేరెంట్ స్టూడెంట్స్ ఏంటంటే, ఇప్పుడు మనం USSR కంట్రీస్, రష్యా నుంచి విడిపోయిన ఇప్పుడు USSR కంట్రీస్ ఏమైనా తీసుకోండి, ఈ కంట్రీస్లో మీరు డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఈక్వల్ టు ఇండియాలో MBBS ప్రోగ్రామ్ చదివినంత మాత్రం లైసెన్స్ రాదు. మీకేమన్నా ఫర్దర్ ఎవిడెన్స్ కావాలంటే ఒకసారి మమ్మల్ని అప్రోచ్ అయితే, మేము అక్కడ లోకల్ లా ఏం చెప్తుంది, అక్కడ ఉన్న ఇండియన్ ఎంబసీ ఏం చెప్తుంది ఆ కంట్రీలో ఉన్న, నేను క్లియర్గా చెప్పగలనండి. ఎనీహో ఆ చదివిన స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఇంకొక 1 year 1.5 yearలో వెనక్కి వస్తారు. సో వాళ్ళకి NMC యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది త్వరలో తెలుస్తుందండి.